ఇక హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసానికి పాల్పడింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన నెబ్యులా పసిఫికా రియల్ ఎస్టేట్ కంపెనీ 2016లో హైదరాబాద్ బాచుపల్లిలో రేరా అనుమతితో 2670 ఫ్లాట్స్తో భారీ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే నాటి నుంచి కొనుగోలుదారుల దగ్గర నుంచి విడతల వారీగా డబ్బులు తీసుకున్న కంపెనీ గడువులోగా వారికి ఇల్లు అందించేయడంలో విఫలమైంది. కరోనా పేరుతో కొంతకాలం గడుపుతూ పోగా నిర్మాణంలో ఆలస్యం కారణంగా మరికొంతకాలం గడిచిపోయింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సైతం ఫ్లాట్స్ అందజేయడం లేదు. డబ్బులు చెల్లించిన వారికి కనీసం అగ్రిమెంట్ పేపర్స్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. 9 ఏళ్లైనా తమకు ఇల్లు ఇవ్వడం లేదని కొనుగోలుదారులు ఈరోజు నిర్మాణం వద్ద ఆందోళనకు దిగారు. ఇంకా 30% వర్క్స్ పెండింగ్ ఉందని, అసలు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని లబ్ధిదారులు సదరు నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు వచ్చినందుకు. ఇక్కడికి సార్ ఇక్కడ అంతా కూడా 1 BHK అని సేల్ చేయడం జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు పెసిఫికా కన్స్ట్రక్షన్స్. వీళ్ళు నెబ్యులా బిల్డర్స్ అని చెప్పుకోబడుతున్నారు. మేమందరం కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలమందరం కూడా మా అందరికి కూడా 2 BHKలు 3 BHKలు బయట కొనుక్కునేటువంటి శక్తి లేక ఇక్కడ 1 BHK కొనుక్కుందాము, ఏదో 1 BHKలో మా బీద వాళ్లకు ఒక చిన్న 1 BHKలో గేటెడ్ కమ్యూనిటీలో ఉంటామన్న చిన్న ఉద్దేశంతో మేము అందరం ఇక్కడ కొనుక్కున్నాము. నేను ఒక ఫ్లాట్ 2018లో కొనుక్కున్నాను. ఇంకోటి చిన్నది 1+1 అవుతుందంటే ఉద్దేశంతో 2020లో కొనుక్కున్నాను. నేను కొనుక్కున్నప్పుడు కానీ నాలాగా చాలా మంది కొనుక్కున్నారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా 2024లో ఇస్తామని చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే మేము ఇప్పటివరకు కొనుక్కునే వాళ్ళం కాదు. ఎందుకంటే మేము మా జీతాలతో మేము మా ఫ్యామిలీని నెట్టుకోవడమే కష్టము, మా పిల్లల చదువులో డబ్బులు పెట్టడమే కష్టము. అలాంటిది ఇలాంటి కమ్యూనిటీలు కొనుక్కోవడం మాత్రం కాదు. అయినప్పటికీ కూడా మేము ఏదో బ్యాంకులో లోన్ తీసుకొని మేము కడుతూ వచ్చాము. నేను కొనుక్కున్నప్పుడు 2018లో వాళ్ళు 2020లో ఇస్తామని చెప్పారు మాకు. నేను పక్కన నిజాంపేటలో ఉంటాను. నేను 2018 నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక 200 సార్లు ఈ సైట్కి వచ్చాను. ఎప్పుడు వచ్చినా కూడా చెప్పారు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, మీరు సార్ 2 monthsలో అయిపోతుంది, 3 monthsలో అయిపోతుంది అని ఇలా చెప్తూ దట వేస్తూ వచ్చారు. మేము కొనుక్కున్నప్పుడు చాలా మంది ఇక్కడ మా మిత్రులందరూ కూడా మా చాటి ఓనర్స్ వాళ్ళందరూ కూడా బీద వాళ్ళు, అంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు చెందిన వాళ్ళు, వాళ్ళకు వేరే గురించి కానీ రూల్స్ అంటే మాకు తెలియదు. మాకు ఇక్కడ సేల్స్ వాళ్ళు ఏం చెప్పారో మేము అదే నిజమని నమ్మాము. ఆ తర్వాత చూసుకుంటే 2024లో వాళ్ళు రేరాలో పర్మిషన్ ఉన్నట్టుంది. ఆ 2024 తర్వాత కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకున్నారు. 2025 జూన్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఇప్పుడు 2025 జూన్ కూడా అయిపోయింది. కానీ మీరు లోపల చూసుకుంటే ఆ కన్స్ట్రక్షన్